సర్వలోకానాం అంటూ సమస్త లోకానికి గురువుగా భావించే మహాదేవుడు, అమృత స్వరూపుడు పరమేశ్వరుడు. ఆదియోగిగా, ప్రథమ గురువుగా శివపరమాత్మకు ఎంతో ప్రత్యేకత ఉంది. శివాయ గురవే నమః అంటూ మన సాంప్రదాయం ఈశ్వరుణ్ణి ప్రధాన గురువుగా ఆరాధిస్తోంది. ఆ సాంప్రదాయం వీరశైవంలో విశేషంగా కొనసాగుతోంది. కర్ణాటకలో వీరశైవ సిద్ధాంతాలకు, శరణుతత్వానికి విశేష ప్రాధాన్యం ఉంది. ఆ పరంపరలో సాకారమైన శైవమఠం శ్రీ మురుగేంద్ర శివయోగి ఆశ్రమం. దీనిని గచ్చిన మఠంగా వ్యవహరిస్తారు. కర్ణాటకలోని అథణి ప్రాంతానికి ఆధ్యాత్మిక కీర్తిని తీసుకువచ్చిన మహాయోగి శ్రీ మురుగేంద్ర శివయోగి. భక్తులు ఆయనను అథణి శివయోగిగా పిలుచుకుంటారు. భక్తి, వైరాగ్యం, యోగ సాధన, మానవ సేవకు తన జీవితాన్ని అంకితం చేశారు. శ్రీ మురుగేంద్ర శివయోగి 1836లో కర్ణాటకలోని బెళగావి జిల్లాలో కృష్ణానదీ తీరంలోని నడి ఇంగళగావ్ అనే గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు రాచయ్య, నీలాంబిక. చిన్నతనం నుంచే గురులింగయ్యగా పిలువబడుతున్న ఆయనలో ఆధ్యాత్మిక భావనలు చాలా బలంగా ఉండేవి. సాధారణ పిల్లల మాదిరిగా ఆటపాటలపై కాకుండా భగవంతుడు, ఆధ్యాత్మికత, ధ్యానం వంటి విషయాలపై ఆయనకు ఆసక్తి ఎక్కువగా ఉండేది. కొడుకులోని ఈ ఆధ్యాత్మిక లక్షణాలు గుర్తించిన తల్లిదండ్రులు ఆయనను చిన్న వయసులోనే అథణిలోని గచ్చిన మఠానికి అప్పగించారు. అప్పటికి ఆయన వయసు కేవలం 5 ఏళ్లు. శ్రీ మరుళశంకర శివయోగి మార్గదర్శకత్వంలో ఆయన మఠంలో ఆధ్యాత్మిక విద్యను అభ్యసించడం ప్రారంభించారు. తర్వాత తేలసింగ్, మామదాపూర్ ప్రాంతాల్లోని గురువుల వద్ద ఆయన విద్యను కొనసాగించారు. ఆధ్యాత్మిక గ్రంథాలను అధ్యయనం చేయడంతో పాటు యోగం, భారతీయ తత్వశాస్త్రం, సాంఖ్యం, న్యాయ తదితర తత్వాలను లోతుగా అభ్యసించారు. లింగాంగ సమరస్య భావనను కూడా ఆయన అధ్యయనం చేశారు. చిన్న వయసులోనే ఆయనలో ఏర్పడిన జ్ఞానం, వైరాగ్యం, ఆధ్యాత్మిక చింతన అందర్నీ ఆకట్టుకున్నాయి. ప్రపంచంలోని భౌతిక విషయాలపై ఆయనకు ఆసక్తి లేదని, ఆయన మనసు పూర్తిగా ఆధ్యాత్మికతపైనే ఉందని గుర్తించిన గురువులు ఆయనకు వీర సన్యాస దీక్షను ప్రసాదించారు. అప్పుడే ఆయనకు మురుగేంద్ర అనే సన్యాసనామం లభించింది. ఆ తర్వాత ఆయన జీవితం పూర్తిగా ఆధ్యాత్మిక సాధనకే అంకితమైపోయింది. మురుగేంద్ర శివయోగి జీవితంలో శివసంచారం ఒక ముఖ్యమైన ఘట్టం. దాదాపు 3 శతాబ్దాల పాటు ఆయన దేశంలోని అనేక ప్రాంతాలను కాలినడకన సంచరించారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజలను కలుసుకున్నారు. ఆధ్యాత్మిక గ్రంథాలను అధ్యయనం చేస్తూ తన సాధన కొనసాగించారు. ఆయన శివసంచారం కూడా ఎంతో కఠినమైన నియమాలతో సాగేది. ఒక గ్రామంలో ఒక్క రాత్రి మాత్రమే ఉండేవారు. పెద్ద పట్టణాల్లో కూడా 5 రాత్రులకు మించి ఉండేవారు కాదు. ఎక్కడ ఉన్నా ధ్యానం, యోగ సాధన, త్రికాల సంధ్య వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను క్రమం తప్పకుండా చేసేవారు. ఎలాంటి సౌకర్యాల కోసం వెతక్కుండా నిరాడంబరంగా నిరంతరం సంచరిస్తూ తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించారు. శ్రీ మురుగేంద్ర శివయోగికి గురు బసవన్న పట్ల అపారమైన భక్తి ఉండేది. బసవన్నను ఆయన సాధారణంగా పేరుతో పిలిచేవారు కాదు. ఎంతో గౌరవంతో అప్పనవారు అంటే తండ్రి అని సంబోధించేవారు. బసవన్న వచనాలను ఆయన ఎంతో పవిత్రంగా భావించేవారు. ఆ వచనాల ప్రతులను నేలపై ఉంచకుండా తన తలపై పెట్టుకుని గౌరవంగా తీసుకువెళ్లేవారని భక్తులు చెబుతారు. బసవన్న చూపించిన భక్తి, సమానత్వం, సేవా మార్గాలను
మురుగేంద్ర శివయోగి తన జీవితంలో ఆచరించారు. భక్తి అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదని, మనిషికి సేవ చేయడం కూడా భక్తిలో భాగమేనని ఆయన జీవితం ద్వారా చూపించారు. సుదీర్ఘమైన శివ సంచారం అనంతరం ఆయన తిరిగి అతణిలోని గచ్చిన మఠానికి చేరుకున్నారు. అక్కడే స్థిరంగా ఉంటూ ధ్యానం, ఆధ్యాత్మిక సాధనతో పాటు దాసోహ కార్యక్రమాలను నిర్వహించారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేయడం, సమాజంలో సేవాభావాన్ని పెంపొందించడం వంటి కార్యక్రమాలకు ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన జీవితంలో అనేక ఆధ్యాత్మిక సంఘటనలు, అద్భుతమైన లీలలు జరిగాయని భక్తుల విశ్వాసం. ఆయన యోగశక్తి గురించి అనేక కథలు స్థానికంగా ప్రచారంలో ఉన్నాయి. ఆయనను దర్శించుకోవడానికి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చేవారు. ఆ కాలంలో ప్రసిద్ధి చెందిన అనేక మంది సాధువులు కూడా ఆయనను గౌరవించేవారని చెబుతారు. హుబ్బళ్ళికి చెందిన శ్రీ సిద్ధారూఢ స్వామీజీ కూడా మురుగేంద్ర శివయోగిని దర్శించిన మహాత్ముల్లో ఒకరిగా భక్తులు పేర్కొంటారు. జీవితాంతం వరకు మురుగేంద్ర శివయోగి తన ఆధ్యాత్మిక సాధనను కొనసాగించారు. భౌతిక సుఖాలకు దూరంగా ఉంటూ భక్తి, జ్ఞానం, యోగం, వైరాగ్యం, సేవ అనే మార్గాలను అనుసరించారు. చివరకు 1921లో ఆయన మహాసమాధి పొందారు. భక్తుల దృష్టిలో అది ఒక యోగి తన జీవితాన్ని పరమాత్మకు పూర్తిగా అర్పించి ఆధ్యాత్మికంగా లీనమైన మహత్తర ఘట్టం. అతనిలో ఆయన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం జరిగే రథోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించబడుతుంది. వేలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని మురుగేంద్ర శివయోగిని స్మరించుకుంటారు. ఒక సాధారణ బాలుడిగా ప్రారంభమైన గురులింగయ్య జీవితం ఆధ్యాత్మిక సాధనతో మురుగేంద్ర శివయోగిగా పరిణమించింది. ప్రపంచాన్ని కాలినడకన సంచరిస్తూ జ్ఞానాన్ని అన్వేషించిన ఆయన చివరకు తన జీవితాన్ని సమాజానికి, ఆధ్యాత్మికతకు అంకితం చేశారు. గచ్చిన మఠం శ్రీ మురుగేంద్ర శివయోగి, శ్రీ మరుళ శంకర దేవరుల ఆధ్యాత్మిక సాంప్రదాయానికి సంబంధించిన పవిత్ర క్షేత్రంగా వర్ధిల్లుతోంది. అతనిలో సిద్ధేశ్వర అగసి ప్రాంతానికి సమీపంలో ఈ మఠం ఉంది. మఠం ప్రాంగణంలో శ్రీ మురుగేంద్ర శివయోగి సమాధి మందిరం, శ్రీ మరుళశంకర దేవరుల సమాధి మందిరం ఉన్నాయి. మఠంలో ధ్యాన మందిరం కూడా ఉంది. అతని పట్టణంలోకి వెళ్లగానే అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం మనకు ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో అనేక పురాతన దేవాలయాలు, మఠాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో గచ్చిన మఠానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. శ్రీ మురుగేంద్ర శివయోగి జీవితంతో విడదీయలేని అనుబంధం ఉన్న ఈ మఠం భక్తులకు ఎంతో పవిత్రమైన ప్రదేశంగా భావించబడుతుంది. గచ్చిన మఠం సిద్ధేశ్వర అగసి ప్రాంతానికి సమీపంలో ఉంటుంది. మఠం లోపలికి అడుగుపెట్టగానే ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. మఠ ప్రాంగణంలో శ్రీ మురుగేంద్ర శివయోగి సమాధి మందిరం ఉంది. శ్రీ మరుళశంకర దేవరుల సమాధి మందిరం కూడా ఇదే ప్రాంగణంలో ఉంది. ధ్యానం చేసేందుకు ప్రత్యేకమైన ధ్యాన మందిరం కూడా ఇక్కడ కనిపిస్తుంది. గచ్చిన మఠం ప్రస్తుత భవనం సుమారు 400 సంవత్సరాల పురాతనమైనదిగా పేర్కొంటారు. మఠంలోని నిర్మాణం ఆధ్యాత్మిక వాతావరణానికి అనుకూలంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. పాతకాలపు నిర్మాణ లక్షణాలు కనిపించే ఈ ప్రదేశంలో అడుగడుగునా మురుగేంద్ర శివయోగి సాధనకు సంబంధించిన జ్ఞాపకాలు కనిపిస్తాయి. మఠంలో ఉన్న సమాధి మందిరాలు భక్తులకు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి.
ధ్యాన మందిరంలో కొంతసేపు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయడం ఈ క్షేత్రాన్ని సందర్శించే భక్తులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. మురుగేంద్ర శివయోగి జీవితంతో సంబంధం ఉన్న మరో ముఖ్యమైన విషయం ఆయన శివ సంచారం. దేశంలోని అనేక ప్రాంతాల్లో కాలినడకన సంచరిస్తూ ఆధ్యాత్మిక సాధన చేసిన ఆయన చివరి దశలో గచ్చిన మఠంలో స్థిరంగా ఉన్నారు. అందువల్ల ఈ మఠం ఆయన సాధనకు, ఆధ్యాత్మిక జీవితానికి ముఖ్యమైన జ్ఞాపకంగా నిలిచింది. అతని గచ్చిన మఠం శతాబ్దాల చరిత్ర కలిగిన ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం. శ్రీ మురుగేంద్ర శివయోగి, శ్రీ మరుళశంకర దేవరుల ఆధ్యాత్మిక సాంప్రదాయంతో ఈ మఠానికి ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మఠం ప్రాంగణంలో శ్రీ మురుగేంద్ర శివయోగి సమాధి ఉండటంతో ఈ ప్రాంతం భక్తులకు ఎంతో పవిత్రమైన క్షేత్రంగా మారింది. అతని గచ్చిన మఠం శతాబ్దాలుగా ధార్మిక, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రంగా కొనసాగుతోంది. ప్రస్తుతం మఠానికి సంబంధించిన వ్యవహారాల్లో శ్రీ శివబసవ స్వామీజీ కీలక భూమిక పోషిస్తున్నారు. శ్రీ శివబసవ స్వామీజీ నాయకత్వంలో మఠం ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక చైతన్యానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. మతం, కులం వంటి భేదాలకు అతీతంగా సమాజంలో ఐక్యత, పరస్పర గౌరవం, సేవాభావం పెంపొందించాలని సూచించారు. గచ్చిన మఠం నిర్వహణ విషయంలో మరో ముఖ్యమైన విషయం ఉంది. మఠం చరిత్రలో అనేక మంది శివయోగులు, స్వామీజీలు ఈ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్లారు. గతంలో శ్రీ సిద్ధలింగ మహాస్వామి వంటి గురువులు గచ్చిన మఠంతో అనుబంధం కలిగి ఉన్నట్లు చారిత్రక సమాచారం చెబుతోంది. శ్రీ మురుగేంద్ర శివయోగి కాలంలో మఠం ఆధ్యాత్మిక చింతన, శివయోగ అనుభవ గోష్ఠులకు ముఖ్యమైన కేంద్రంగా ఉండేది. శ్రీ మురుగేంద్ర శివయోగి స్వయంగా మఠాధికారాన్ని ఒక అధికారిక పదవిగా చూడలేదు. మఠానికి సంబంధించిన బాధ్యతలు స్వీకరించే సందర్భంలో తనకు పీఠం, కిరీటం, అధికారం, హోదా అవసరం లేదని, సమాజ సేవ చేసే అవకాశం మాత్రమే కావాలని ఆయన చెప్పినట్లు చారిత్రక రచనలు పేర్కొంటున్నాయి. ఈ మాటలు ఆయన జీవితంలోని సేవాభావాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి. అందువల్ల గచ్చిన మఠం నిర్వహణను కేవలం ఒక స్వామీజీ వ్యక్తిగత ఆధిపత్యంగా చూడటం కంటే గురు పరంపర, మఠ నిర్వాహకులు, భక్తులు, స్థానిక ధార్మిక వర్గాలు కలిసి కొనసాగించే సాంప్రదాయంగా చూడటం సరైనది. శ్రీ మురుగేంద్ర శివయోగి చూపించిన మార్గం ప్రకారం భక్తి, జ్ఞానం, వైరాగ్యం, దాసోహం, సమాజ సేవ అనే విలువలను ముందుకు తీసుకువెళ్లడమే గచ్చిన మఠం ఆధ్యాత్మిక సాంప్రదాయానికి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. అందుకే అతని గచ్చిన మఠం కేవలం ఒక పురాతన మఠంగా కాకుండా ఆధ్యాత్మికతతో పాటు సామాజిక సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు, శరణ సాంప్రదాయాన్ని కొనసాగించే కేంద్రంగా కూడా ప్రాధాన్యతను కలిగి ఉంది. శ్రీ మురుగేంద్ర శివయోగి బోధనలు శరణ సాంప్రదాయం, భక్తి, వైరాగ్యం, యోగ సాధన, దాసోహ భావనల సమ్మిళితంగా ఉంటాయి. శ్రీ మురుగేంద్ర శివయోగి ప్రజలకు భక్తి మార్గాన్ని మాత్రమే కాకుండా మంచి జీవితం ఎలా గడపాలో కూడా బోధించారు. మనిషి జీవితానికి భగవంతునిపై భక్తి, మనసుపై నియంత్రణ, నిజాయితీ, సేవాభావం, వైరాగ్యం ఎంతో అవసరమని ఆయన తన జీవితం ద్వారా తెలియచేశారు. భగవంతుడిని బయట వెతకడం కంటే మనసులోని ఆత్మను తెలుసుకోవడం ముఖ్యమని ఆయన బోధనల సారాంశం. మనసును ప్రశాంతంగా ఉంచుకొని ధ్యానం చేస్తే మనలోని ఆధ్యాత్మిక శక్తిని గుర్తించగలమని ఆయన చెప్పారు. మనసులోని కోరికలు, అహంకారం, అసూయ, కోపం తగ్గినప్పుడే నిజమైన ఆధ్యాత్మికత ప్రారంభమవుతుందని ఆయన జీవితం తెలియజేస్తుంది. మురుగేంద్ర శివయోగి భక్తిని కేవలం పూజలు, ఆచారాలకు పరిమితం చేయలేదు. భక్తి అంటే మనసులో పవిత్రత ఉండడం, ఇతరుల పట్ల ప్రేమ చూపించడం,
అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం అని ఆయన భావించారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, బాధలో ఉన్నవారిని ఆదుకోవడం, సమాజానికి ఉపయోగపడే విధంగా జీవించటం నిజమైన భక్తిలో భాగమని ఆయన ఆచరణ ద్వారా చూపించారు. దాసోహ భావనకు ఆయన ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. మనకు ఉన్నదాన్ని మన దగ్గరే దాచుకోకుండా అవసరమైన వారికి పంచుకోవాలని ఆయన సందేశం. మనం సంపాదించిన జ్ఞానం కూడా ఇతరులకు ఉపయోగపడాలి. మన దగ్గర ఉన్న ఆహారం, సంపద, సమయం, శక్తి సమాజానికి ఉపయోగపడితేనే మన జీవితం సార్థకమవుతుందని ఆయన బోధనల్లోని ప్రధాన భావం. శ్రీ మురుగేంద్ర శివయోగి వైరాగ్యాన్ని ఎంతో ఉన్నతమైన ఆధ్యాత్మిక లక్షణంగా భావించారు. వైరాగ్యమంటే కుటుంబాన్ని, సమాజాన్ని ద్వేషించటం కాదు, మనసును భౌతిక వస్తువులకు బానిసగా మార్చుకోకుండా ఉండటమే నిజమైన వైరాగ్యం. మన దగ్గర ఉన్న వస్తువులను ఉపయోగించుకోవచ్చు, కాని వాటిపై అధికమైన మమకారం పెంచుకోకూడదని ఆయన జీవితం చెబుతోంది. ఆయన జీవితంలో నడకతో సాగిన శివసంచారం కూడా ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. సౌకర్యాల కోసం ఎదురు చూడకుండా కష్టాలను భరించుకుంటూ లక్ష్యం వైపు సాగాలని ఆయన తన జీవితంతో చూపించారు. జ్ఞానం కోసం ప్రయాణించాలి, అనుభవం కోసం ప్రజలను కలవాలి, ఆధ్యాత్మిక సత్యాన్ని తెలుసుకోవడానికి నిరంతరం ప్రయత్నించాలి అనేది ఆయన జీవితం ఇచ్చిన సందేశం. ధ్యానం, యోగ సాధనకు ఆయన ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. ప్రతిరోజు కొంత సమయం మనసును ప్రశాంతంగా ఉంచుకుని భగవంతుణ్ణి ధ్యానించాలి. మనసు ఎప్పుడూ బయట విషయాల వైపు పరుగులు తీస్తుంటే ఆధ్యాత్మిక శాంతి లభించదు. మనసును మన ఆధీనంలోకి తీసుకురావడమే సాధనలో ముఖ్యమైన అడుగు అని ఆయన జీవితం సూచిస్తుంది. గురుభక్తి కూడా ఆయన జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. గురువు చూపించిన మార్గాన్ని గౌరవంతో అనుసరించాలి. గురువు ద్వారా పొందిన జ్ఞానాన్ని జీవితంలో ఆచరించాలి. కేవలం గురువు మాటలు వినడం మాత్రమే కాకుండా ఆ బోధనలను మన ప్రవర్తనలో చూపించినప్పుడే గురుభక్తికి నిజమైన అర్థం వస్తుందని ఆయన జీవితం చెబుతోంది. గురు బసవన్న పట్ల మురుగేంద్ర శివయోగికి ఉన్న గౌరవం ఆయన భక్తికి గొప్ప ఉదాహరణ. బసవన్న వచనాలను పవిత్రంగా భావించి వాటిని అత్యంత గౌరవంతో చూసేవారు. బసవన్న చూపించిన సమానత్వం, సేవ, కాయకం, దాసోహం వంటి విలువలను ఆయన తన జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించారు. మనిషి పుట్టుకతో గొప్పవాడు కాదని, అతని ప్రవర్తనతో గొప్పవాడవుతాడని ఆయన జీవితం సూచిస్తుంది. మఠంలోని సమాధి మందిరాలు, ధ్యాన మందిరం, పురాతన నిర్మాణాలు గత వైభవాన్ని గుర్తు చేస్తుంటే ఇక్కడ జరిగే పూజలు, భజనలు, ప్రవచనాలు, వచనగానం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆ సాంప్రదాయానికి జీవం పోస్తున్నాయి. అతనికి వచ్చే భక్తుడికి గచ్చిన మఠం ఒక దర్శనాస్థలం మాత్రమే కాదు, ఒక అనుభూతి. ఇక్కడి నిశ్శబ్దంలో ఒక యోగి సాధన కనిపిస్తుంది. వచనాలను వింటే జ్ఞానమార్గం కనిపిస్తుంది. దాసోహంలో సేవాభావం గోచరమవుతుంది. 1921లో శ్రీ మురుగేంద్ర శివయోగి మహాసమాధి పొందినా ఆయన చూపించిన మార్గం భక్తుల హృదయాల్లో కొనసాగుతూనే ఉంది. అందుకే అతని గచ్చిన మఠం ఒక పురాతన కట్టడం మాత్రమే కాదు, ఒక జీవంతమైన ఆధ్యాత్మిక వారసత్వం. శ్రీ మురుగేంద్ర శివయోగి ఒక గత చరిత్ర మాత్రమే కాదు, వర్తమానానికి మార్గదర్శి, భవిష్యత్ తరాలకు స్ఫూర్తి. భక్తిలో శాంతిని, జ్ఞానంలో వెలుగును, వైరాగ్యంలో స్వచ్ఛతను, సేవలో సంతృప్తిని, దాసోహంలో మానవత్వాన్ని వెతుక్కుంటూ సాగిన ఈ మహాయోగి అడుగుజాడలు అతని గచ్చిన మఠంలో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.